హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది థ్యాంక్స్ గివింగ్ కన్నా కొంచెం ముందర తీసింది వ్లాగ్. అందరూ బాగున్నారనుకుంటాను. నేను కూడా బాగున్నాను. నేను మీ సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అయితే వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? ఒక థర్స్డే ఈవినింగ్ దీక్షది స్విమ్మింగ్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసి కొంచెం ఫుడ్ అయితే ఇంటికి తీసుకొచ్చాము. ఎందుకంటే ఆ రోజు కొంచెం బయటే పని ఉన్నింది ఫుల్ డే. సో ఇల్లు అయితే దరిద్రంగా, స్పెషలీ డైనింగ్ టేబుల్ మళ్ళీ కిచెన్ రెండు చాలా దరిద్రంగా అయిపోయింది. సో అవన్నీ యూజువలీ నేను 7 to 10 చేసే రొటీన్ అనమాట. మరీ 3 hours తీసుకోదనుకోండి. ఎందుకంటే అదొకటే కాదు నేను చేసేది, క్లీనింగ్ అనేది వారానికి 3 times అయినా ఈ రొటీన్ ఫాలో అవుతాను. సో అట్లీస్ట్ మెయింటైన్ చేయడానికైనా ట్రై చేస్తాను ఉంటాను. అండ్ ఇవాళ బయట నుంచి ఫుడ్ తీసుకురావడం వల్ల టేబుల్ అంతా చెత్త అయిపోయింది. అండ్ దీక్ష కూడా చాలా చాలా టాయ్స్ అట్లా పెట్టేసింది అనమాట. సో తను కూడా చెప్తున్నాను క్లీనప్ చేసి అని. మమ్మల్ని చూసే కదా నేర్చుకుంటారు, అలాగే దానికి చెప్పుకుంటూ ప్యారలల్గా నేను చేస్తున్నాను, నాతో పాటు చెయ్యి అని చెప్పి దానికి స్టార్ట్ చేసేసాను క్లీనప్. మీరు చూస్తున్నట్టు నేను చేసే పని చాలా ఫాస్ట్గా కనిపిస్తుంది. నేను 1.5 కానీ 1.7 కానీ ఆ స్పీడ్లో నేను ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేశాను. రోజు పిల్లల్ని క్లీనప్ చేసే అని చెప్పకైనా మనమే చేస్తే ఎంతో బెటరు. అట్లీస్ట్ 60 to 70% మనం చేస్తే వాళ్ళని కాస్త కొంచెం అలవాటు చేసేటట్టు స్టార్ట్ చేసుకుంటే బెస్ట్. అండ్ పిల్లలతో పాటు మనం కూడా తక్కువ లేదు. ఎందుకంటే మన పని చేసేది, లేకపోతే పిల్లలతో చదువుకున్నప్పుడు, పిల్లలతో కూర్చున్నప్పుడు టేబుల్ మీద మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటాము. స్పెషలీ నా ఇంట్లో ఏమైందంటే గరాజ్ అయితే ఫుల్ ఆక్యుపై అయింది. నాకు అసలు కుదరదు, పిల్లల యాక్టివిటీస్ అసలు కుదరదు. సో ఎవ్రీథింగ్ నాకు టేబుల్ మీదే ఉంటుంది, డైనింగ్ టేబుల్ మీదే ఉంటుంది. వాట్ ఎవర్ పిల్లల ఆర్ట్ వర్క్ కానీ, పిల్లల ప్లేడో, వాట్ ఎవర్ టాయ్స్ కానీ, ఫ్రెండ్స్తో కూర్చోడం కానీ మొత్తం డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది. కాబట్టి చాలా చాలా మరకలు ఉంటుంది. పెయింటింగ్స్, యాక్రిలిక్ పెయింటింగ్ నుంచి, మార్కర్స్ నుంచి, నెయిల్ పాలిష్ నుంచి ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. అందుకని ఇట్లాంటి నేను థిక్ షీట్ ఒకటి అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఎవరైనా అడిగితే మాత్రమే వేస్తాను డిస్క్రిప్షన్లో, ఎందుకంటే ఊరికే వేస్తే వాల్యూ ఉండదు కదా. డెఫినెట్గా అడిగితే నేను డిస్క్రిప్షన్లో వేస్తాను. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ క్లీనప్ అయిపోతే చాలు, ఇల్లంతా సర్దుకున్నట్టే అనిపిస్తుంది. అంతా క్లీనప్ తర్వాత ఒక క్యాండిల్ వెలిగిస్తే ఆ ఫీలింగే వేరప్ప. ఇల్లు ఎంత సర్దకపోయినా కార్పెట్ కానీ ఫ్లోర్ ఫస్ట్ మనం సర్దేసుకుంటే, వ్యాక్యూమ్ కానీ స్వీప్ కానీ మాప్ కానీ చేసుకుంటే చాలా చాలా అట్లీస్ట్ 60% క్లీన్ అయింది అని అనిపిస్తుంది. మీకు అలాగే అనిపిస్తుందా? ఇంకొకటి విషయం ఏంటంటే, కార్పెట్ క్లీనింగ్ మామూలు మెయింటెనెన్స్ కాదు. 6 months ఒక్కసారైనా స్టీమ్ వ్యాక్యూమింగ్ చేయించాల్సిందే, లేకపోతే మరకపోదు అసలు. వాళ్ళు వచ్చి షాంపూ చేసి వెళ్ళినా కూడా ఒక్క మంత్లో మళ్ళీ ఆ సేమ్ మరకలు కనిపిస్తూనే ఉంటాయి. మీకు ఇలాగే అనిపిస్తుందా? నేను మన దగ్గర ఉన్న స్టోర్లో జెప్ అని ఒకటి ఉంది లిక్విడ్, అదైతే వాడతాను. కానీ కంప్లీట్ 100% అయితే పోదు. ఎంత చెప్పినా పిల్లలు వినరు, కాబట్టి ఏమీ చేయలేము. వాళ్ళు పెద్ద అయ్యే వరకు ఇంతే అన్నమాట. ఇన్ జనరల్ గిన్నెలు కడిగినా కడగపోయినా ఫుడ్ ఏం చేస్తామో మొత్తం నేను ప్యాక్ చేసి లోపల పెట్టేస్తాను. ఇవాళ ఇంత మిగిలింది ఎందుకు అనుకుంటున్నారా? బయట వెళ్ళి తింటే అంతే కదా అండి, ఇంట్లో చేసినంత మిగిలిపోతుంది. అండ్ నెక్స్ట్ డే అయితే నాకు కాస్త రెస్ట్ దొరుకుతుంది. పాత ఇంట్లో అయితే చాలా కష్టమయ్యేది. ట్రాష్ వెళ్ళి దూరంలో వెళ్ళి ఒక పెద్ద ట్రాష్ చోటు ఉండేది, స్మాల్ స్టోరేజ్ లాగా ఉండేదన్నమాట. అక్కడ ట్రాష్ వెళ్ళి పడేసేవాళ్ళము. ఇప్పుడైతే పక్కనే ఎంత హాయ్ అనిపిస్తుంది. అయినా కూడా దాంట్లో కూడా మళ్ళీ బద్ధకం వస్తుంది. చలిలో బయట వెళ్ళాలా, కానీ ఒక్కొక్కసారి తప్పదు. కొన్నిసారి వాసన వస్తే ఇంకా తీసేయాల్సిందే. యూజువలీ నేను కవర్ నిండే వరకు పక్కన పెడతాను, తర్వాతే వెళ్ళి పడేస్తాను.
సో బయట వ్యాక్యూమ్ అయిపోయింది అండ్ కిచెన్ చూసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ అంతా ఫుడ్ లోపల పెట్టేసి మళ్ళీ గిన్నెలంతా అన్లోడ్ చేసేస్తున్నాను. ఇవాళ బిజీ డే కాబట్టి అన్లోడ్ చేయడం అస్సలు కుదరలేదు. ఇవాళ ఏమో బిజీ. ఇన్ జనరల్ కొన్ని రోజైతే నాకు చేయాలనిపించదు, అప్పుడు నేను అస్సలు చేయను. అంతే కదండి, మనమేం రోబోట్స్ కాదు కదా, ఎప్పుడు ఎనర్జీ ఉంటుందో అప్పుడే చేస్తాము, అంతే కదా. మీరేమంటారు? అండ్ ఇంకో విషయం ఏంటంటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు నాన్ సబ్స్క్రైబర్సే వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయి, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటున్నాయి. సో చూసే వాళ్ళైనా కాస్త సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం మోటివేషన్ వస్తుంది. అండ్ వ్యూస్ కూడా మరి ఒక్కొక్కసారి యూట్యూబ్ రికమెండే చేయదు, అసలు నాకు అర్థం కాదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది చాలా లేట్గా స్టార్ట్ చేసేసానా యూట్యూబ్ అని. ఎందుకంటే 2017, 16 నుంచి 19 లోపల ఎవరెవరు స్టార్ట్ చేశారో వాళ్ళకి మంచి వ్యూస్, మంచి రికమెండేషన్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్. ఎందుకంటే నేను ఒక్కదాన్ని కాదు కదా, వేల కోటి మంది అసలు స్టార్ట్ చేసుకుని ఉంటారు యూట్యూబ్ ఛానల్. అండ్ అదే ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చేసుకుంటే మాత్రం చాలా కష్టం, అసలు చేయకూడదు. ఎందుకంటే దాంట్లో అంత పెద్దగా రాదు. అంటే పెద్దగా రాదు అంటే ఇప్పుడు స్టార్ట్ చేసుకున్న ఛానల్స్కి మహా అయితే 300, 400, 700, మ్యాక్స్ 2000 వ్యూస్ వచ్చే వాళ్ళకి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము అని చెప్పొచ్చు. ఒకవేళ డాలర్స్లో వచ్చిన వేరెవర్ రీజన్, వాట్ ఎవర్ రీజన్ ఎక్కడున్నారో ఆ మనీనే వస్తుంది. ఒకవేళ అదే డబ్బులు వచ్చినా సరిపోదన్నమాట, వెరీ లెస్ ఇస్తారు, మనకి ఏమీ రాదు అసలు. ఐ నో ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. ఇంకొక విషయం ఏంటంటే, ఐఎమ్ ఫుల్ టైమ్ మామ్ అండ్ పార్ట్ టైమ్ మ్యూజిక్ టీచర్ కాబట్టి నాకు మై డే సో ఫుల్. నాకు ఒక రోజులో దొరికేది జస్ట్ 1 hour, 1.5 hour మ్యాక్స్. దాంట్లోనే కుదిరితే చేయాలి, లేకపోతే ఆ 1.5 hour కూడా బట్టలు మడత పెట్టడము, లేకపోతే బట్టలు ఉతకడము దాంట్లో, లేకపోతే బయటికి వెళ్ళి గ్రాసరీస్ తీసుకురావడము, ఇట్లాగే అయిపోతుంది. ఏం షాపింగ్ చేయాలి? బట్టల షాపింగ్ అయితే అసలు మర్చిపోండి, ఆన్లైనే పాసిబుల్. అస్సలు ఇన్ పర్సన్ వెళ్ళి షాపింగ్ చేయడం సాధ్యమే లేదని చెప్పొచ్చు. నేను నా ఫ్యామిలీ ఈ మధ్య మొత్తం స్టీల్కి మారిపోదామా అని ఆలోచిస్తున్నాము. కానీ ఐఎమ్ లుకింగ్ ఫర్ గుడ్ డీల్స్ బయట. థ్యాంక్స్ గివింగ్లో ఏదైనా దొరుకుతుందో చూడాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, స్టీల్ గిన్నె మారిపోదామా, సరే ఏదో ఒకటి స్టీల్ గిన్నె అని సరిపోదు. ట్రై ప్లై, 5 ply అంటే దాంట్లో అల్యూమినియం కూడా లేయర్ ఒకటి ఉంటుంది. దానివల్ల మనకి బ్యాడ్ టాక్సిన్స్ వెళ్తాయి వండినప్పుడు. ఆ విషయం అస్సలు తెలీదు, ఈ మధ్య అవన్నీ తెలుసుకున్నాను. అండ్ ఐరన్ క్యాస్ట్ కూడా మారాను కదా, చెప్పాను కదా, చాలా కష్టమైపోతుంది. బట్ అప్పుడప్పుడైనా ట్రై చేస్తున్నాను ఐరన్ క్యాస్ట్ దోశ, చపాతీ అవన్నీ చేయడానికి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నాన్ స్టిక్కే చేస్తున్నాను. బట్ ప్రాబబ్లీ ఐ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ అనమాట. కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకొక ఐటెం చేయడం మిగిలిపోయింది అంటే ఎంత చిరాకు వస్తుంది కదా, నాకు అలాగే అయింది. ఇడ్లీ పిండి రుబ్బడం మర్చిపోయాను, సో అదే రుబ్బుతున్నాను. అండ్ నా బద్ధకానికి చిన్న మిక్సీ తీసుకున్నాను అండ్ ఓవర్ నైట్ అస్సలు పొంగలేదు. నా బద్ధకానికి నాకు అర్థమైంది, లర్న్ ఎ లెసన్. నెక్స్ట్ టైము యూజువల్ విటామిక్స్ దాంట్లోనే చేయాలి నేను అని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. అండ్ ఇడ్లీ అయితే చాలా బాగా వస్తుంది. నా మెజర్మెంట్ 1 ఉరిద్ దాల్, 2 ఇడ్లీ రవ తెచ్చుకుంటాను. నేను ఎప్పుడు రైస్తో చేయలేదు, రవాతోనూ చాలా ఫ్లఫీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. క్రీమ్ ఆఫ్ రైస్ అని వస్తుంది. క్రీమ్ ఆఫ్ రైస్ అయితే నానపెట్టక్కర్లేదు, నీ క్రీమ్ ఆఫ్ రైస్ అయితే నానపెట్టాలి. ఇడ్లీ రవ డైరెక్ట్లీ తెచ్చుకుంటే దానికి నానపెట్టక్కర్లేదు, చాలా బాగుంటుంది అనమాట. సో ఫైనల్లీ ఈ గిన్నెలు కూడా వేసేసి అండ్ ఐఎమ్ క్లీనింగ్ అప్ ద కౌంటర్స్.
కౌంటర్స్కి స్ప్రే రోజు వేయను. హాట్ వాటర్ క్లాత్ వాష్ చేసి తర్వాత దాంట్లో తుడిచేస్తాను. అండ్ అట్లీస్ట్ వీక్లీ 2 times నేను స్ప్రే అయితే వాడతాను. దాంట్లో కెమికల్స్ ఉన్న వల్ల ఎవ్రీడే వాడడం అయితే మంచిది కాదు. అట్లీస్ట్ వీక్లీ 2 times వాడతాను. అండ్ నాది బ్లాక్ స్టవ్ కాబట్టి ఇంకా ఎక్కువ వైట్ ప్యాచెస్ అయితే కనిపిస్తుంది. నేను యూస్ చేసే క్లాత్ కూడా ఆల్టర్నేటివ్ డేస్ మారుస్తూ ఉంటాను. దట్ ఈస్ బెస్ట్ వే. మెషిన్లో వాష్ చేస్తాను. మైక్రోఫైబర్ క్లాత్ యూస్ చేస్తాను. ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ వేరే యూస్ చేసి దాన్ని వాష్ చేస్తాను. అండ్ స్టవ్ కౌంటర్స్ ఉంటుంది కదా, ఇది కూడా నేను డిష్ వాషర్లో వేసి వాష్ చేసేస్తాను. దట్ ఈస్ అ బెస్ట్ వే అనిపిస్తుంది. అండ్ ఫ్రిడ్జ్ కూడా ఏం తక్కువ లేదు. స్టీల్ అని ఉంటే చాలా ఫింగర్ ప్రింట్స్ అవన్నీ ఉంటాయి కదా, చాలా మస్ట్. ఎవ్రీడే ఒక్కసారి కౌంటర్స్ తుడిచేటప్పుడు నేను ఫ్రిడ్జ్ కూడా లైట్గా తుడిచేస్తాను. అదొకటే కాకుండా వాట్ ఎవర్ అప్లయన్సెస్ కిచెన్లో ఉన్న అవన్నీ ఒకసారి తుడిచేస్తాను. స్ప్రే ఉంటే స్ప్రే, లేకపోతే హాట్ వాటర్లో చేస్తే చాలా చాలా మంచిది. అండ్ మేక్ ష్యూర్ క్లాత్ మాత్రం ఫ్రెష్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. అండ్ నేనేం చేస్తానంటే ఇఫ్ ఐ డోంట్ పుట్ ఇట్ టు వాష్, సోప్ వాటర్ తీసుకొని దాంట్లోనే వాష్ చేసేస్తాను. అక్కడే సింక్లోనే వాష్ చేసి ఉతికేసి దాన్నే యూస్ చేస్తాను. కిచెన్ కౌంటర్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత లాస్ట్ జాబ్ వ్యాక్యూమింగ్. వ్యాక్యూమింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెషల్లీ కాళ్ళకి ఏమైనా అత్తుకుంటే నాకు అస్సలు నచ్చదు. అండ్ నేను స్లిప్పర్స్ కూడా వేసుకోను ఇంట్లో. అండ్ స్లిప్పర్స్ వేసుకున్న స్లిప్పర్స్ చాలా డర్టీ అయిపోతుంది. ఆ విషయంలో కొంచెం ఓసిడి అయితే ఉంది నాకు. సో నేను ఉత్తకాలోనే ఉంటాను. ఐ మేక్ ష్యూర్ ఫ్లోర్స్ మట్టికు వ్యాక్యూమ్ అయి ఉండాలి. అండ్ వ్యాక్యూమ్ ఈజ్ సో హ్యాండీ. అసలు నాకు ఎంత హెల్ప్ అంటే అంత హెల్ప్. నేను రేపు పొద్దున లేచి కాఫీ తాగి ఇలా చూస్తే క్లీన్ కిచెన్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతాను. మీరందరూ నాతోనే ఉన్నారు కదా, ఎవరెవరు మార్నింగ్ లేచిన తర్వాత ఇలా కనిపించాలి మీ కిచెన్ చెప్పండి. అండ్ ఫైనలీ నా క్లీనింగ్ అయితే అయిపోయింది. అండ్ రాత్రి 9:30 ఆల్మోస్ట్. మా అమ్మాయి అయితే అస్సలు పడుకోదు, నేను వచ్చే వరకు పడుకోదు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ కిడ్స్ హ్యావ్ ద సేమ్ ప్రాబ్లమ్. వాళ్ళ పేరెంట్స్ పడుకునే వరకు వాళ్ళు పడుకోరు. అండ్ స్కూల్లో లాస్ట్ డే వాళ్ళు టర్కీ డ్రాయింగ్ అవన్నీ చేయించారనమాట. అండ్ 1 week హాలిడే ఉందని చెప్పి కొంచెం హోంవర్క్లు కూడా ఇచ్చారనుకోండి. అవన్నీ చేయించాలి. ఎవరు చేస్తారండి హాలిడేస్? పిల్లల్ని పట్టుకోవడం కుదురుతుందా అంటారా? అస్సలు అవ్వదు. కానీ ఏదో కాస్త చెప్తూ ఉండడం అంతే, ఇంకా అంతకన్నా ఎక్కువ చేయలేము. తను ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట నాకు ఏమేమి ఇచ్చారని. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా వాచ్ అయితే చార్జ్ చేసుకుంటాను. వాట్ ఎవర్ జాబ్ ఐ డూ ద హోల్ డే, ఆ వాచ్ నా స్టెప్స్ కౌంట్ చేస్తుంది. అదొక పెద్ద మోటివేషన్ నాకు. అండ్ మా అమ్మాయి బెడ్లో కూర్చొని ఏదో బ్రేస్లెట్ ఏదో చూసుకుంటుంది. అండ్ అంతే గైస్, నా వీడియో ఇక్కడే ఆపేస్తున్నాను. ఇది నా 7 to 10 PM రొటీన్ అనమాట. మోస్ట్లీ 3 days a week అయినా ఇట్లాగే ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను దీక్షతో ఒక 15 minutes మాట్లాడుకొని ఇంకా పడుకుంటామన్నమాట. ఎవ్రీడే మనకు ఒక అలవాటు ఇలా మాట్లాడుకొని పడుకోవడము. ఇంకా మంచి వ్లాగ్తో నెక్స్ట్ వీక్ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.